ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారే. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటవీరు మేడగట్టించిన పోలి శక్తిని పారద్రోలినాను. నిమిషం ఇచ్చిన ఆదిరెడ్డి సగనంపినాను. నేను మాత్రం కాదంటున్నా. కోరినా బంగారు కొండ నిన్ను తెచ్చు పెట్టి శక్తికి శక్తి పెట్టినాను. కొత్త సరస్సును చెలరేగి చిత్త కాట్టె కలంబలే ఈ చుట్టూ దిమ్మలుంట కాశీ చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం నిన్న పల్లెత్తి మాట్లాడలేదు. దినములు కొంచెం తారుమారు పెట్టి గుహ చిత్తములు ఎంతటి వారికనే ఉన్నవి. కోడి పడిన కూడా పడినట్టే ఉండవు కదా. దైవ మందులకే ఈ పూట అతను తారసులు చేసింది. ఎవరండి మనకు తారసిల్లిన వారు? నేను ఇందాక నా మాట పూర్తి కాల్చినావు కాదు. సర్లేండి, ఇప్పుడు చెప్పండి. బిల్వమంగళుడు
బిల్వమంగళుడనగా ఆనాడు నేను కోవెల్లో చూచిన అందగాడినేమో. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉందిరే వారేనా? అవును, ఆయన ఎప్పుడు చూస్తే అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచి తిని. ఏమండి, వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పరిస్థితులను అంటారు? 40 లక్షల వరకు ఉన్నాయని నా నమ్మకం. చెప్పండి. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయం. ఆ దినములు అతడే నేనే అతడు. ఇరువురు